హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రొవిజన్ ఏఆర్ ట్రైనింగ్ సెంటర్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, సో కొంతమంది యూజర్స్ నన్ను క్వశ్చన్స్ అడిగారండి. సో ఆ క్వశ్చన్స్ ఏంటి, ఆ కమెంట్స్ ఏంటి అనేది వాటి మీద డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ దట్ ఏంటంటే, మా కొత్త బ్యాచ్ గురించి జస్ట్ ఒక 2 minutes అండి. సో మాది వచ్చేసి ఈ థర్డ్ నుంచి ఏంటంటే మేము క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే, అది వచ్చేసి మీకు థర్డ్ అండి. ఓకే, విచ్ మీన్స్ మండే అండి. ఓకే, సో మండే నుంచి క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది లొకేషన్ వచ్చేసి మీకు బోడుప్పల్ అండి. బోడుప్పల్ టెలిఫోన్ కాల్ అని ఐడియా ఉంది. సో ఇక్కడ మీకు చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ ఏంటి మీరు బోడుప్పల్లో పెడుతున్నారు, ఇంత లోపలికి పెడుతున్నారంటే, సి ఏంటంటే, ఈవెన్ నేను ఇప్పుడు నాకు దిల్సుఖ్నగర్ ఒక బ్రాంచ్ ఉన్నది, ఇక్కడ ఒక బ్రాంచ్ ఉన్నది. దిల్సుఖ్నగర్ వచ్చేసి మీకు కంప్లీట్ ఆన్లైన్ అండి. సో అది వచ్చేసి మీకు సాయిబాబా టెంపుల్ లైన్ రోడ్ లో ఉంటుందండి. ఓకే, సాయిబాబా టెంపుల్ రోడ్ మీకు సుప్రీం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు వచ్చేస్తుందండి. ఓకేనా, సో అక్కడ మనకు ఆన్లైన్ ట్రైనింగ్ సెంటర్ ఉందండి. బట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే, ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్ మీకు ఎలా ఉంటుందంటే, 15 days వచ్చేసి మీకు ప్రాక్టికల్స్ ఉంటాయండి. 15 days వచ్చేసి క్రిటికల్స్ ఉంటాయి, క్రిటికల్ క్లాసెస్ అనమాట. ఓకే, 15 days థియరిటికల్ ప్లస్ 5 days ఏంటంటే ప్రాక్టికల్ అండి. ఓకే, సో ఇందులో ప్రాక్టికల్స్ ఏముంటాయి, ఇందులో ఏముంటాయి అంటే, సి ఒక చార్జ్ ఎంట్రీ పర్సన్, ఓకే, ఒక చార్జ్ ఎంట్రీ పర్సన్ కి జస్ట్ మెడికేర్ ఓకే, ఇవి నేర్చుకుంటే సరిపోవండి. సో ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే పద్ధతి కూడా డిఫరెంట్ అయిపోయిందండి, చేంజ్ అయిపోయిందండి. సో ఇంతకుముందు ఎలా అవుతుందంటే, సో ఒక మెడికల్ ఎలిజిబిలిటీ చెక్ చేయండి, మా డెఫినేషన్ చెప్పు, వాట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ సర్వీస్, ఇలా అడిగారు. బట్ ఇప్పుడు అలా అడగట్లేదండి. మీకు వర్క్ అలొకేషన్ ఎలా వస్తుంది, ఓకే, మీరు ప్రాసెస్ ఒకసారి రియల్ టైం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఒక క్లయింట్ ఇన్యాక్టివ్ అయితే మీరు ఎలా ప్రాసెస్ చేస్తారు, ఓకే, మీ దగ్గర ఉన్న టూల్స్ ఏ టూల్స్ యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ మార్కెట్లో, సో మీకు ఏ సాఫ్ట్వేర్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది. సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి ఇప్పుడు ప్రజెంట్. ఓకేనా, సో ఇలాంటి వాటి నాట్ నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ నాట్ వాయిస్ గురించి అండి. అదే మీరు ఏఆర్ కాలింగ్ వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో ఏఆర్ కాలింగ్ లో క్వశ్చన్స్ కూడా చాలా చేంజ్ అయిపోయాయండి. సో డేటాబేస్ ఏం యూజ్ చేస్తాం, ఓకే, ఒక క్లయింట్ డినే అయితే నువ్వు ఒక ఇన్సూరెన్స్ కార్డ్ని నువ్వు ఎక్కడి నుంచి ఐడెంటిఫై చేయగలుగుతావు. ఓకే, సో అలాంటి వాటిని మనము థియరిటికల్ గా చెప్పలేమని, ప్రాక్టికల్ గా మాత్రం చెప్పగలము. సో అందుకని ఏంటంటే మేము, సో ఇది వచ్చేసి మీకు చాలా రిక్వెస్ట్ చేశారండి, సో క్లాస్ రూమ్ ట్రైనింగ్ పెట్టండి సార్ అని చెప్పేసి. సో ఏంటంటే క్లాస్ రూమ్ అంటే వాళ్ళు డైరెక్ట్ గా డౌట్స్ అడుగుతారంటే, సో అందుకని చెప్పేసి నేను కూడా ఆ, వాళ్ళ రిక్వెస్ట్ బేస్ చేసుకొని క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి. సో ఇది వచ్చేసి మీకు 10 AM కి స్టార్ట్ అవుతుంది అది మండే. ఓకే, 10 AM కి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది వచ్చేసి మీకు లొకేషన్ బోడుప్పల్ అండి. ఉప్పల్ నుంచి మీకు చాలా బస్సెస్ ఉంటాయండి. ఉప్పల్ నుంచి మీకు బోడుప్పల్ బస్సు ఎక్కండి. ఓకే, బోడుప్పల్ బస్సెస్ ఉంటాయండి. ఓకే, బోడుప్పల్ ఉంటుంది లొకేషన్ మీకు. ఉప్పల్ నుంచి అరౌండ్ ఒక 3 to 5 kilometers ఉంటుందండి. ఓకేనా, సో ఇది నా వాట్సాప్ నెంబర్ అండి. సో ఈ నెంబర్ కి కాల్ చేయండి, నేను మీకు వాట్సాప్ అనేది షేర్ చేస్తానండి. ఓకే, మీరు డైరెక్ట్ రావాలనుకుంటే రావచ్చు అండి, మండే 10 o'clock మీరు రావచ్చు. ఓకేనా, నెక్స్ట్, సో సేమ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది మీకు రేపు స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది మీకు స్కైప్ అండి. ఓకేనా, సో లింక్ డిస్క్రిప్షన్ మీకు కింద ఉందండి, సేమ్ ఇదే లింక్ అండి. ఓకే, సో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో మీకు యాడ్ చేస్తానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ జాయిన్ అండి. ఓకేనా, సో 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్, సో కమింగ్ టు ద టాపిక్ అండి. సో కమెంట్స్ చూద్దామండి ఒకసారి, ఏంటి కమెంట్స్ ఏంటి అనేది. ఓకే, ఓకే, ఫిరోజ్ హుసేన్. సో ఫిరోజ్ హుసేన్ ఏం మెన్షన్ చేశారంటే, సార్ యూ హ్యావ్ ఆఫ్లైన్ ట్రైనింగ్. ఎస్ ఫిరోజ్, we start at ఫిరోజ్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. ఓకే, సో ఈ నా నెంబర్ ఫిరోజ్, ఒకసారి నాకు నెంబర్ కాల్ చేసి మీరు మీట్ అవ్వచ్చు ఫిరోజ్. ఓకే, ఎస్, ఆఫ్ కంప్లీట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, ఆన్లైన్ కాదండి. ఆన్లైన్ ట్రైనింగ్ టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటాయండి. ఓకే, సో నెక్స్ట్ అంజలి లోకేష్, నైస్ సార్, థ్యాంక్ యూ అంజలి. అండ్ చూడ Rani. Yeah, sorry. If is there any placement, payment, posting, work from jobs, recruitment, tell me guys. Yes, ప్రజెంట్ వచ్చేసి మన హైదరాబాద్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని నాన్ వైస్ కి 99% లేవండి. ఉన్నా కూడా అందరినీ బ్యాక్ టు ఆఫీస్ పిలుస్తున్నారు. సో ఇన్ కేస్ మీకు కావాలి అంటే బెంగళూరు అలాంటి లొకేషన్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారండి. విచ్ కంపెనీ యు ఆర్ వర్కింగ్ సమ్లు? యా సారీ బ్రో, సో ఇట్స్ ఏ కాన్ఫిడెన్షియల్. సో ఇది మనం అది ట్రైనింగ్ లాగా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, సో కంపెనీ నేమ్ అని బయట ఎక్స్ప్లోర్ అవ్వద్దండి. థ్యాంక్ యూ.
Samuel, nice expression. Thank you, bro. Samuel, hi, bro. I'm working healthcare company 2 years. In my job role, I do my patient demography charged. So, what kind of your job role are the yes? So, Samuel, so next 2 to 3 years మీకు ఎలాంటి జాబ్స్ రోల్స్ అనేది ఉన్నామండి. సో ఇన్ కేస్ మీకు జాబ్ రోల్ చేంజ్ అవ్వాలంటే మీరు విత్ ఇన్ కంపెనీ ఏ కంపెనీలో ఉన్నారో ఆ కంపెనీస్ లో ఐజేపీస్ రాసుకోండి. ఓకే, ఆ కంపెనీస్ లో ఐజేపీస్ రాస్తే మీకు ఏంటంటే ఎగ్జామ్ ఉంటుందండి. దాన్ని బట్టి మీరు వేరే డిమాండ్ కి మూవ్ అవ్వచ్చండి, లైక్ పోస్టింగ్ ఆర్ ఏఆర్ కాలింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, 2 years మెయిన్ క్వశ్చన్. హాయ్ రామ్. ఓకే, వీడియో సారీ బ్రో, పీడిఎఫ్. సో పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయలేమండి. ఓకే, సో ఎస్టర్డే డెమో అవ్వలేకున్నా వేరే వర్క్ వల్ల కుదరలేదు. ప్లీజ్ అప్లోడ్ ఎస్టర్డే క్లాస్. ఆల్రెడీ క్లాస్ అనేది అప్లోడ్ చేశానండి, డెమో క్లాస్ అనేది గో అని చెప్పండి. ఓకే, నాగా సాయి యాదవ్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ పిఆర్. పిఆర్ఎల్ ప్రాసెస్ అనేది మీరు ఫుల్ ఫామ్ మెన్షన్ చేయలేదండి. సో నేను ఇప్పుడు ప్రొవైడర్ ఎన్రోల్మెంట్ అనుకోవాలా, దీన్ని ప్లేయర్ ఆథరైజేషన్ అనుకోవాలా? సో అది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది, నేను ఆల్రెడీ చూసానండి. ఓకే, నెక్స్ట్ మెడికల్ బిల్లింగ్ బేసిక్ వీడియో లింక్ పెట్టండి సార్. సో ఆల్రెడీ మెడికల్ బిల్లింగ్ బేసిక్ చాలా పెట్టామండి. సో ఒకసారి మీరు యూట్యూబ్ లో ప్రొవిజన్ ఆర్సిఎం అని టైప్ చేయండి, మీకు వస్తుందండి. ఐఎమ్ ఫైండింగ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ టు బి వెరీ హెల్ప్ఫుల్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ దట్ డు మోర్. ఎస్ అండి, ష్యూర్ అండి, కమింగ్ డేస్ లో పెడతాను. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డెఫినెట్లీ పెడతాను. సో ఈ క్వశ్చన్స్ కూడా కొద్దిగా క్లారిటీ లేదండి, ఆల్రెడీ నేను చదివాను ఇది. హరితేజ వ్యూస్, సూపర్ సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ హరితేజ. సంజన సార్, ప్లీజ్ షేర్ లింక్ సాఫ్ట్వేర్ ప్రాక్టీస్ సార్. సో సంజన గారు, సో ఆ సాఫ్ట్వేర్ లింక్ అనేది షేర్ చేయలేమండి. ఓకే, సో అదన్నీ మేము ట్రైనింగ్ పర్పస్ కి మేము డెవలప్ చేసుకున్నామండి. ఎందుకంటే ప్రజెంట్ ఇంటర్వ్యూలు ఏంటంటే మేము రియల్ ట్రైనింగ్ ఇచ్చే ఒకే ఒక ఇన్స్టిట్యూట్ అంటే మా ప్రొవిజన్ ఆర్సిఎం అండి. సో బయట కంపెనీస్ కి మా కంపెనీస్ కి డిఫరెన్స్ ఏంటంటే బయట కంపెనీస్ లో మీకు జస్ట్ ఒక పీడిఎఫ్ ఇస్తారండి, అందులో మీకు ఒక 10 to 15 సినారియోస్ ఉంటే అవి బట్టి కొట్టిస్తారండి. బట్ మాది అలా కాదండి, 20 days అండి, 15 days థియరిటికల్, 5 days ప్రాక్టికల్ అండి. ఏఆర్ కోడింగ్ కూడా ప్రాక్టికల్ నేర్పిస్తామండి. ఓకేనా, సో సాఫ్ట్వేర్ అనేది ప్రొవైడ్ చేయలేమండి. సో రియల్ టైం వర్క్ అప్పుడు చేశాను, ఒక ఫ్యూ వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి. కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఎంత అవుతుంది? సో ఓకే బ్రో, సో మీరు కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఒకసారి నాకు నా వాట్సాప్ నెంబర్కి నాకు పింక్ చేయండి. ఓకే, సో నేను మీకు రెస్పాండ్ అవుతానండి. ఓకే, సో నాయిస్ ఎక్కువ ఉంది సార్. సార్, ఓకే. సో ఓకేనండి, నేను అవి చేంజెస్ చేసుకుంటానండి. సో క్లాస్ రూమ్ అనేది కొద్దిగా నాకు నా వాయిస్ అవునండి, అక్కడ ఏంటంటే మొత్తం క్లోజింగ్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల నా సౌండ్ అనేది ఏంటంటే రీసౌండ్ వచ్చింది అనమాట. ఓకే, ఓకే అండి, కమింగ్ డేస్ లో రాకుండా చూస్తాను. మెడికల్ కోడింగ్ అండ్ మెడికల్ బిల్డింగ్ బోత్ సాలరీస్ సార్. మెడికల్ కోడింగ్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ అండి, బిల్లింగ్ అనేది డిఫరెంట్ అండి. మెడికల్ కోడింగ్ కి ఎవరైతే బీ ఫార్మసీ చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అండి. మెడికల్ బిల్డింగ్ అంటే ఎవరైనా ఎలిజిబుల్ అండి, నో ఇష్యూస్. సో సాలరీస్ గ్రోత్ అనేది కంపేర్ చేస్తే మెడికల్ కోడింగ్ లో ఎక్కువ ఉంటుందండి. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ఫార్మాటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో కమింగ్ డేస్ లో మెడికల్ కోడింగ్ ఉన్న డిమాండ్ ఎక్కడ లేదండి. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గవర్నమెంట్ జాబ్ అండి, సింపుల్ గా చెప్పాలంటే. సార్ ఏఆర్ఐ కాలింగ్ కోర్స్ వీడియోస్ ఒక ఆర్డర్ లో పోస్ట్ చేయరా, వన్ ఆఫ్టర్ వన్ చూసి నేర్చుకోవడానికి? అందులో మీకు పూర్తి కంటెంట్ ఉండదు టిఎన్ఆర్. ఓకే, సో అందులో మీకు పూర్తి కంటెంట్ అనేది ఉండదు. సో అందులో ఏంటంటే జస్ట్ మేము అక్కడ వీడియోస్ జస్ట్ అప్లోడ్ చేస్తామండి. సో అది మిడిల్ లో నుంచి ఉంటుంది అనమాట. సో అది మీరు నేర్చుకున్నంత మాత్రం మీకు ఆర్డర్ వైజ్ అనేది రాదండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. రియల్ టైంలో వాయిస్ మ్యాన్ వాయిస్ మొత్తం మీరే వర్క్ చేయాలి చేసండి సార్. ప్లీజ్ బిగ్ ఫాంట్స్ అండి. అష్యూర్ అండి, ఇది ఓల్డ్ వీడియో అండి యాక్చువల్ అది. సో సూపర్ ఎక్స్ప్రెషన్ 2000 పాజిటివ్. సో దీనికి ఎలాంటి జాబ్ ఏజ్ క్రైటీరియా అనేది లేదండి. ఓకేనా, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా బ్రో, బట్ డిస్టర్బెన్స్ చాలా ఎస్ అండి, ఇది ఓల్డ్ వీడియో అండి. ఓకేనా, ఎస్ సార్. మీరు చాలా జాయిన్ అయితే బెనిఫిట్స్ ఉంటాయి ఎక్స్ట్రా. ఎస్ అండి సార్. మెడికల్ బిల్డింగ్ శాలరీస్ అంటే మీకు 2 years పెట్టుకుంటే మీకు 30,000 to 35,000 ఈజీ వస్తుందండి. క్రైమ్ డినైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఆల్రెడీ చేశాను బ్రో. నైస్, ఐఎమ్ వర్కింగ్ యూఎస్ఎల్కి. సార్ నాకు డినైల్ సినారియోస్ కావాలి సార్. షూర్ అండి, నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.
సో మేము రికార్డింగ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. సార్ మెడికల్ బిల్డింగ్ ఫ్రెషర్కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టానండి. ఫ్రెషర్స్కి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, క్లాస్ స్టేటస్ రిక్వైర్మెంట్. యా, ఓకే అండి. యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీ సపోర్ట్ అనేది ఇలానే ఉండాలండి. సో సో ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో కమింగ్ డేస్లో మోర్ వీడియోస్ చేయడానికి అది మీకు ఛాన్సెస్ ఉంటుందండి. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.